సాధారణంగా పెళ్లి చూపులు ఇళ్లల్లో జరుగుతుంటాయి. భారతీయ కుటుంబాల్లో అయితే ఇది సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శనం. కానీ చైనాలోని పెద్ద పెద్ద నగరాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతుంటాయి. మన దగ్గర కూరగాయల మార్కెట్ల మాదిరి అక్కడ మ్యారేజ్ మార్కెట్లు జరుగుతాయని మీకు తెలుసా? వినటానికి వింతగా అనిపించినా ఇది నిజం. పెళ్ళిడికొచ్చిన యువతీ యువకులు తమ కుటుంబ పెద్దలతో కలిసి మ్యారేజ్ మార్కెట్‌కు వెళ్ళి నచ్చిన పార్ట్నర్‌ను సెలెక్ట్ చేసుకొని, పరస్పరం నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఏంటో, ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చైనాలోని బిగ్ సిటీస్‌లో ముఖ్యంగా షాంఘైలోని పీపుల్స్ పార్క్‌లో ప్రతి వీకెండ్స్‌లో అంటే శనివారం, ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక ప్రత్యేకమైన మ్యారేజ్ మార్కెట్ జరుగుతుంది. ఇక్కడికి పెళ్లి కాని యువతీ యువకులు తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో అటెండ్ అవుతారు. ఇక వారి తల్లిదండ్రులు, తాతలు, నానమ్మలు గుమిగూడి తమ పిల్లల ప్రొఫైల్స్‌ను గొడుగులు, బోర్డులపై హ్యాండ్ రిటెన్‌గా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇందులో యువతి లేదా యువకుడి వయస్సు, ఎత్తు, చదువు, ఉద్యోగం, జీతం, ఆస్తి వివరాలు, పార్ట్నర్ ప్రిఫరెన్సెస్ ఉదాహరణకు చైనా రిజిస్ట్రేషన్ను, కారు, ఇల్లు ఉండాలి వంటివి ఇందులో ఉంటాయి. అయితే వీటిని చూశాక పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి లేదా యువకుడు ఆసక్తిగా ఉంటే తల్లిదండ్రులకు విషయం చెప్తారు. తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలను చర్చించి కాంటాక్ట్ నంబర్లు మార్పిడి చేసుకుంటారు. అంటే అక్కడ ఇదొక సాంప్రదాయిక మ్యాచ్ ఫిక్సింగ్ విధానం అన్నమాట. కాకపోతే ప్రస్తుత ఆధునిక డేటింగ్ సమస్యల మధ్య కుటుంబ ప్రమేయాన్ని కలిగి ఉంటుంది. ఈ మ్యారేజ్ మార్కెట్ విధానం చైనీస్ నగరాల్లో చాలా కాలంగా ఉంది. అయితే షాంఘైలో 2004 సంవత్సరంలో ప్రారంభమైందని చెప్తారు. దీనికి కారణం ఆ దేశంలోని వన్ చైల్డ్ పాలసీనే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల అక్కడ జెండర్ ఇంబ్యాలెన్స్ ఏర్పడింది. అమ్మాయిలు దొరకడం కష్టంగా మారింది. ఇక మారుతున్న కాలంతో పాటు చాలామంది పెళ్ళిళ్ళపై ఆసక్తి చూపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల మధ్య మ్యారేజ్ స్ట్రెస్ షెంగ్ను 27 సంవత్సరాలు ఆ పైన పెళ్లి కాని మహిళలు వంటి సామాజిక సమస్యలు పెరిగిపోయాయి. దీనికి పరిష్కారంగా ప్రతిస్పందనగా ఏర్పడిందే మ్యారేజ్ మార్కెట్ విధానం. ఇక్కడికి ఎవరికైనా ప్రవేశం ఉచితం. కానీ కొందరు మ్యారేజ్ బ్రోకర్లు సైతం ఎంటర్ అయి సంబంధాలు కుదిర్చే పేరుతో డబ్బులు వసూలు చేస్తుంటారని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఈ మ్యారేజ్ మార్కెట్లో మధ్యవర్తులకు దాదాపు ఎవరు ప్రయారిటీ ఇవ్వరు. నేరుగా బహిరంగంగా ప్రదర్శించిన ప్రొఫైల్ చెక్ చేసి కలిసి చర్చించుకుని ఇరువైపులా నచ్చితేనే సంబంధం ఖాయం చేసుకుంటారు. లేకపోతే ఎవరి దారి వారిది. వినటానికి మ్యారేజ్ సంతేంటి అనిపిస్తుంది. కానీ షాంఘై వంటి చైనీస్ నగరాల్లో ఇది చాలా కామన్. బీజింగ్లోని జాంగ్షాన్ పార్కు, గ్వాంగ్జౌలోని టియాన్హౌ పార్క్ వంటి ఇతర నగరాల్లో కూడా ఇలాంటివి మార్కెట్లు వీకెండ్స్లో నిరంతరం జరుగుతుంటాయి. వీటిని చూడడానికి టూరిస్టులు సైతం వస్తూ ఉంటారు. ఇది చైనా సంస్కృతి, కుటుంబ విలువలు, పెళ్లి సాంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక డెస్టినేషన్ అని కూడా చెప్తూ ఉంటారు. ఆధునిక యువత ఆన్లైన్ డేటింగ్ యాప్లు, స్వతంత్ర ఎంపికల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ కూడా చైనాలో మాత్రం మ్యారేజ్ మార్కెట్లు ఇంకా జనాదరణ పొందుతూ ఉన్నాయి.